అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే నోటిఫికేషన్ల రూపంలో వస్తాయండి. అలాగే ఇక్కడ చూడండి, సుమిత్ సోలార్ సొల్యూషన్స్ బిజినెస్ స్టార్టప్ గురించి చెప్పాను కదా. ఇది మహబూబ్ నగర్లో రామ మందిర్ చౌరస్తాలో ఉంటుందండి. మీ కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టిన వాళ్ళైతే, అలాగే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న వాళ్ళైతే ఈ సుమిత్ సోలార్ సొల్యూషన్స్ని సంప్రదించండి. అదేవిధంగా మీ ఇళ్ళ రూఫ్ టాప్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫామ్ హౌస్లో లైటింగ్ కోసం కానీ, అదేవిధంగా మోటార్ పంపు, బోర్లు అలాంటివన్నీ కూడా సోలార్ సొల్యూషన్స్లో మీకు మంచి తక్కువ కరెంటు కాలే విధంగా ఉంటాయండి. అలాగే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి సోలార్ నుంచి. ఎందుకంటే రాను రాను జలవనరులు తగ్గిపోతాయి కదా. ఎండాకాలంలో చాలా కరెంటు తీవ్ర సమస్యగా వస్తుంది. తర్వాత కరెంటు బిల్లులు చాలా వస్తాయండి. ఇప్పుడు మనము ప్రతి ఒక్క గ్యాడ్జెట్ కూడా కరెంటు నుంచే ఉపయోగించుకుంటాం కదా. ఏ ఒక్కటి అయినా కూడా కరెంట్ తోటే ఉపయోగించుకుంటాము. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనుకోండి, ఇంట్లో ఉండే మిక్సర్, గ్రైండర్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్స్, అలాగే వాటర్ హీటర్లు, వాషింగ్ మిషన్లు, ఒక్కటేమిటి ఏ పని చేద్దామన్నా కరెంటు తోటి ఉపయోగించేటివే ఉంటాయండి. ఇవన్నీ కూడా సోలార్ సొల్యూషన్స్లో మీరు మీ రూఫ్ టాప్ పైన పెట్టుకుంటే, మీ ఇంటి పైన ఒక్కసారి సెట్ చేసుకుంటే మీకు 25 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది. అదేవిధంగా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి సొల్యూషన్స్ అండి. ఎందుకంటే మనము కరెంటు బిల్లులు నెల నెలా కడుతూ ఉంటాం కదా. ఆ కరెంటు బిల్లులు మనము అలా నెల నెలా కడుతూ ఉంటే దాని విలువ తెలియదండి. డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. అదే ఈ సోలార్ని ఆశ్రయించినట్లయితే ఒక 4-5 సంవత్సరాల కరెంటు బిల్లును లెక్కేసుకుంటే, ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే 25 సంవత్సరాల వరకు ఎలాంటి కరెంటు బిల్లులకు డోకా ఉండదండి. చాలా సగానికి సగము ఒక 75% దాదాపుగా తగ్గిపోతుందండి. అన్ని వస్తువులు వాడుకోవచ్చు. ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు సోలార్ సొల్యూషన్స్ తోటి వాడుకోవచ్చండి. ఇది ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది, హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుందండి. ఇప్పటికే మాకు ఆర్డర్స్ వస్తున్నాయండి. ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను కదా, మా సుమిత్ సోలార్ సొల్యూషన్స్ ప్రొపరేటర్ సుమిత్ గారు ఒక ఆర్డర్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియోనండి అది. ఇంకొకటి ఫామ్ హౌస్లో కూడా ఒకటి లైటింగ్, అంటే మన విద్యుత్ స్తంభాల లాంటివి అమర్చి సోలార్ నుంచి కరెంటును ఉత్పత్తి చేసే విధంగా ఒక ఫామ్ హౌస్లో ఒక ఆర్డర్ వచ్చిందండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అలాగే మనకు ఉద్యోగాలు లేవు, బతకడానికి మనకు దారి దొరకతలేదు అనడం మాత్రం శుద్ధ దండగండి. మనమే మన పనిని కల్పించుకొని ముందరికెళ్తూ ఉంటే అదే మనకు జీవనభృతిని, ఆధారాన్ని, అదేవిధంగా భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశనం లాంటి ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి తయారవుతాడండి. అదేవిధంగా మనము విమర్శలకు కుంగిపోకుండా మన పట్టుదలతోటి, ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటే ఆ దేవుడే మనకు సహకరిస్తాడండి. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక అన్నదాత లాంటి వ్యక్తి అయితే ఉంటాడు కదా, వాళ్ళని మరవకూడదండి. మా ఇంటికి ఒక అన్నదాత ఉన్నారండి. ఆయన మాకు చేయూతను అందించారు. ఆయన చేయూతను జన్మలకు కూడా మర్చిపోమండి. అదేవిధంగా అలాంటి కృతజ్ఞతాభావం ఉంటే మనకు ముందు తరాలకు కూడా మనకు చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, సోలార్ సొల్యూషన్స్ గురించి చెప్పి వస్తున్నాను, మధ్యలో ఏవో ఒకటి చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, సూర్యుడే అన్నిటికీ ఆధారం, జీవనాధారం. నీళ్ళకైనా, ఎండకైనా, వర్షానికైనా, చలికైనా అన్నిటికీ, అన్ని దేవతలకు అధిపతి సూర్యుడు. ప్రతిరోజు కూడా సూర్యుని నమస్కారం చేసుకోండి. సంధ్యావందనము, సూర్యోదయం, సూర్యాస్తమయము ఇలాంటివి ఉంటాయి కదా. ఆ టైంలో సూర్యుని మనము ఒక సూర్యాష్టకం ద్వారా ఒకటి చెప్తాను చూడండి. సూర్యాష్టకం: ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, లోహితం రథమారూఢం సర్వలోక పితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మవిష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ,
ప్రభుస్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూక పుష్ప సంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం జగతాం నాథం జ్ఞానప్రకాశమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా నివారణం. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఆమిషం మధుపానం చ యం కరోతి రవేర్ధినే. సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత. శ్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే న వ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి. చూడండి ఎంత బాగుంది కదా. సూర్యాష్టకంలోనే అన్నీ మన మనిషికి సంబంధించిన అలవాట్లు అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. సూర్యాష్టకం రోజు చదివితే మనకు గ్రహపీడ నివారణం అవుతుంది. పుత్రులు లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. అదే దరిద్రం ఉన్న వాళ్ళకి ధన ప్రవాహం వస్తుంది. అదేవిధంగా స్త్రీ తైల మధుమాంసాన్ని అంటే స్త్రీని, మధు అంటే మందుని, మాంసాన్ని ముట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ వ్యాధులు, శోకము, దరిద్రము లేకుండా ఆ సూర్యలోకం ప్రాప్తిస్తుందని దీని ఉద్దేశం అండి. మా సుమిత్ ఇలాంటి ఆర్డర్స్ హైదరాబాద్లో చేశాడండి. మీకు కూడా సుమిత్ సోలార్ సొల్యూషన్స్ ద్వారా మీ ఇంటికి రూఫ్ టాప్ పైన పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించండి. ఈ వీడియో ఓన్లీ ఒక బిజినెస్ పర్పస్ కోసమే చేస్తున్నానండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఏది వాళ్ళకు అవసరమో, ఏది వాళ్ళకు ఇష్టమో అదే కొనసాగిస్తే వాళ్ళు జీవితంలో పైకి వస్తారని ఆశించండి. అదేవిధంగా మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మిఠాయి శైలజ.